షర్మిల నేను నిన్న జగన్కి సంబంధించినటువంటి టూరు, ఒకటి వంశీ, రెండవది గుంటూరు మిర్చి యార్డు. అక్కడ జనం ఎగబట్టడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా మాట్లాడటం, ఆ వీడియో చేస్తున్నప్పుడే చెప్పా. ఇవాళ సాయంత్రానికో రేపు పొద్దునకో షర్మిల వస్తుంది, మిర్చి గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్టు మాట్లాడితే జగన్ని తిడతా ఉంటుంది చూస్తుండండి అని చెప్పేసి వెంటనే అదే జరిగింది. నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, ప్రెస్ ఏదైతే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. జగన్ అసెంబ్లీలో కూర్చుని ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించడం, ఇట్లాంటి విషయాలు. అట్లాగే మిర్చికి సంబంధించి తన హయాంలో నాశనం అయిపోయారు, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చింది. సరే, ఇవాళ బొత్స సత్యనారాయణ ఈ విషయం మీద స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండా లాగానే మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినప్పుడు కాంగ్రెస్ తరఫున పోరాడాలి, లేకపోతే కనుక దానికి సంబంధించి మాట్లాడాలి. కానీ జగన్ని పట్టుకుని టార్గెట్ చేయడం ప్రభుత్వం తరఫున. ఇవాళ ఈనాడు జ్యోతి షర్మిల జగన్ని తిట్టింది వేశారు, కానీ చంద్రబాబుని ప్రశ్నించినటువంటి పాయింట్ని పక్కన పెట్టారు. అది వాళ్ళ తెలివైన ఎత్తుగడ. సాక్షి అట్లాగ రాయదు, అయిపోయింది. ఆ విషయాన్ని మాట్లాడేటప్పుడు వెంటనే షర్మిలకి మళ్ళీ కోపం వచ్చేసింది. బొత్సాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను దాంట్లో తప్పేంటంటూ జగన్ దత్తపుత్రుడు బీజేపీకి అంది. ఏమన్నా ప్రజలు బీజేపీ వాళ్ళ జగన్ని దత్తపుత్రుడు అనుకునేటట్టయితే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తాడా? లేకపోతే కనుక 3 ఎంపీలు రాజీనామా చేస్తారు, మొత్తం 4 ఎంపీలు రాజ్యసభ సభ్యులు పోతారా? బీజేపీకి దత్తపుత్రుడు అయితే కనుక అందులో 2 తెలుగుదేశం తరపున వెళ్తారా? కామన్ సెన్స్ ఉండాలి కదా, కామ్గా ఆలోచించినా సరే అర్థమవుతుంది కదా. బీజేపీ ఇప్పుడు జగన్ని అవాయిడ్ చేస్తుందని జగన్కి కోపం ఉంది, అటు మిగతా వాళ్ళకే కోపం ఉంది, వైసీపీ కార్యకర్తలు కూడా. కానీ బీజేపీ నడిపిస్తోందని చెప్పి ఓ పక్కన తెలుగుదేశం జనసేనతో అంత ఇంటరాక్షన్ నడుస్తుండగా వాళ్ళని కాదని ఇతనితో దత్తపుత్రుడిగా నడిపిస్తుంది అనుకోవడం ఆమె అమాయకత్వం. జగన్ మీద ద్వేషాన్ని మాత్రం ఆపుకోలేకపోతుంది, అసహనం ఆపుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీని చివరికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి బీ టీం కింద తయారు చేస్తోంది.